చంద్రబాబు నాయుడు చేసిన 5,000 కోట్ల రూపాయల స్కామ్ చెప్పలేదు. ఈ 45 కోట్లు నా కష్టార్జితం ప్రజలకు పంచిపెడతాను, నా ఆస్తులన్నీ ప్రజలకి పంచిపెడుతున్నానని ప్రచారం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఆటోలు తోలుకునే వాళ్ళు, ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళు, టీ స్టాల్ వాళ్ళు, రిక్షాలు దొక్కునే వాళ్ళు, వాళ్ళ దగ్గర 500 మీకు 2,000 500కి ఇస్తా అని చెప్పి మభ్యపెట్టి తీసుకొని 45 లక్షలు దోచుకున్న సంగతి వీళ్ళు చెప్పలేదు. వాళ్ళేం చేశారు, జగన్మోహన్ రెడ్డి చెయ్యనిది మీ భూములు లాగేసుకుంటున్నాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని, లేదా మీకు ఇంటి రిజిస్ట్రేషన్ చేస్తే జిరాక్స్ కాపీలు ఇస్తున్నారు, ఒరిజినల్ ఇవ్వట్లేదని, ఇవన్నీ లేనిది ప్రచారం చేస్తే వీళ్ళది ఉన్నది ప్రచారం చేసుకోనికి వీళ్ళకి చతకాలి. అంటే ఎందుకోసం అనుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎన్ని ఆప్షన్స్ ఉన్నాక కూడా ఎందుకలా విఫలమైనది అనుకోవచ్చు మరి వైసీపీ. అంటే వీళ్ళ దగ్గర ఈ సమాచారం ఉందో లేదో తెలియదు కదా మనకి. 5 లక్షల కోట్ల అవినీతి అనే సమాచారము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉందో లేదో మనకు తెలియదు. అమరావతిలో స్కామ్ జరిగింది అని తెలుసు, కానీ అది ఇట్లా జరిగింది అనేది సమాచారం ఉందో లేదో తెలియదు. అట్లాగే పవన్ కళ్యాణ్ ఇన్సూరెన్స్ స్కామ్ దాదాపు 45 కోట్లు దోచుకున్నా లేదో ఇన్ఫర్మేషన్ ఉందో లేదో తెలియదు. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక వాళ్ళు ప్రచారం చేసుకున్నట్టయితే వై నాట్ 175 ఈజీగా 175 కొట్టేటోళ్ళు, డౌటే లేదు. 175కి 175 ఇది ప్రచారం చేసుకున్నట్టయితే. సో ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గర ఉన్న ఆప్షన్స్ అన్ని వాడుకోలేదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద షర్మిలతోని, సునీతమ్మతోని, మళ్ళీ ఈ లేనిపోని ఆరోపణ ఇవన్నీ చేయంగా కూడా 110 నుంచి 130 సీట్ల మధ్యలో వైసీపీ గెలవబోతుంది. అంటే అంత పర్టికులర్గా, అంటే ఒక కాన్ఫిడెంట్, అంటే మీరు చెప్తుంటే మాకు అర్థమవుతుంది ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు సార్ మీరు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కొన్ని సర్వేస్ చూస్తే మాత్రం ఆల్రెడీ కూటమి గెలిచేసినట్టు కూడా వస్తున్నాయి మనకి. వైసీపీ 60 సీట్లకే పరిమితం అన్నట్టు కూడా మాక్సిమం సర్వేస్ కూడా కూటమి గెలుస్తుందని చెప్పి చెప్తున్నారు. అంటే మీరు ఏ విధంగా, అంటే ఏ అనాలిసిస్ ఆలోచించి మీరు చెప్తున్నారు 130 వస్తాయని చెప్పి? ఏ కూటమి ఏ సర్వే కూడా కూటమి వస్తుందని చెప్పట్లేదు. వాళ్ళ అనుకూల ఛానల్స్లో కొంతమంది ఎన్నికల కంటే ముందర 2-3 ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా వస్తాయని సర్వేలు చేస్తున్నారో వాళ్ళే చెప్తున్నారు. జన్మత్ పోల్స్ ఉంది, వాళ్ళు కూడా 93 to 97 అంటున్నారు. తక్కువ ఇస్తుంది జన్మత్ పోల్స్. ఇక ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ ఇచ్చేసాయని ఎగ్జిట్ పోల్స్ ఫస్ట్ ఈవినింగ్ వరకు రావు. ఏది నోటెడ్ నేషనల్ మీడియా ఉంది కదా, వాళ్ళు ఎవరిది ఫస్ట్ ఈవినింగ్ వరకు రావు. సో ఫస్ట్ ఈవినింగ్ వరకు మనం వేసి చూడాలి. ఇక 4th ఈవినింగ్కి మనకి 4th 11 o'clock 12 o'clock మనకు పిక్చర్ క్లియర్ అయిపోతుంది. సో దాంట్లో మనం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ సింపుల్ లెక్క, రాయలసీమలో 52 స్థానాలు ఉన్నాయి. దాంట్లో 10 స్థానాలు పోనీ 14 స్థానాలు కూటమి గెలుచుకున్నా కానీ అక్కడ గణనీయమైన లీడ్ ఉంది. మళ్ళీ నెల్లూరు ప్రకాశం డిస్ట్రిక్ట్లో కూడా వైసీపీ పై చేయి ఉంటుంది. గుంటూరులో ఒక 5 సీట్లు టీడీపీ పై చేయి ఉండొచ్చు. కృష్ణాలో నెక్ టు నెక్ ఉంటుంది. ఉభయ గోదావరి జిల్లాలో ఒక 15 సీట్లు కూటమి కూటమికి 15 సీట్లు మెజారిటీ ఉండొచ్చు వైసీపీ కంటే. గుంటూరులో 5, ఉభయ గోదావరి జిల్లాలో 15, 20. ఉత్తరాంధ్రలో మళ్ళీ వైసీపీదే హవా. సో ఇవన్నీ లెక్కేసుకుంటే 110 నుంచి 130 సీట్ల వరకు ఎక్కడ పోవు. అంటే కూటమికి ఎన్ని వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 110 వస్తే 55 వస్తాయి, 130 వస్తే 45 వస్తాయి, 110 వస్తే 65 వస్తాయి, 130 వస్తే 65 వస్తాయి. సో ఇవన్నీ బేస్ చేసుకుని నేను ఛాలెంజ్ చేయడం జరిగింది. సో నిన్న ఒక ఆయన ఫోన్ చేసినాడు ఫస్ట్ టైం. అంటే 8 నెలల క్రితం కూడా నేను ఇదే ఛాలెంజ్ చేసినాను. నాకు అప్పటి నుంచి ధీమా ఉండింది వైసీపీ గెలుస్తుంది. ఇంకొక ఫ్యాక్టర్ కూడా చెప్తా. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 110 నియోజకవర్గాలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయి, 65 నియోజకవర్గాలు పట్టణ ప్రాంతంలో ఉన్నాయి. ఈ గ్రామీణ ప్రాంతంలో వైసీపీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ గ్రామీణ ప్రాంతంలో ఓట్లు 85% పడినాయి. 85%. పట్టణ ప్రాంతంలో 72% పడ్డాయి. అంటే 65 స్థానాల్లో 72% పడ్డాయి. ఎక్కడైతే తెలుగుదేశం స్ట్రాంగ్గా ఉందో ఆ నియోజకవర్గాలు 65. వైసీపీ స్ట్రాంగ్గా ఉన్న నియోజకవర్గాలు 110. అట్లాగే పోలింగ్ కూడా తెలుగుదేశం స్ట్రాంగ్గా ఉన్న చోట తక్కువ పడింది, వైసీపీ స్ట్రాంగ్ ఉన్న చోట ఎక్కువ పడింది. సో ఇవన్నీ చూసుకుంటే మనం వేరే చూసుకుంటే 110 to 130. ఇక సగం విషయానికి వస్తే నిన్న ఒకరు ఫోన్ చేసినారు ఫస్ట్ టైం. ఎవరికి ఆ డౌట్ రాలేదు, ఒక ఫోన్ చేసినారు. సగం మీసం తీస్తా అంటే మీరు సెంటర్ నుంచి లెఫ్ట్ తీస్తారా, సెంటర్ నుంచి రైట్ తీస్తారా, పై నుంచి కింద తీస్తారా అన్నాడు. ఇట్లా తీస్తారా, ఇట్లా తీస్తారా, ఇట్లా తీస్తారా ఓకే అని అడిగిన.
నేను అన్నాను ల్యాండ్ పూలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి చేయని దాన్ని మీరు చేసినట్టు ప్రచారం చేస్తున్నారు. అట్లాగే రిజిస్ట్రేషన్ ఒరిజినల్ ఇవ్వట్లేదు, జిరాక్స్ ఇస్తున్నారు, మీరు ప్రచారం చేస్తున్నారు. మీ తెలివితేటలు మీరు చూపించినప్పుడు నా తెలివితేటలు నేను చూపిస్తాను చెప్పి అది అంటే ఆన్సర్ ఏమి ఇచ్చారు? అదే. చెప్పారు వాళ్ళ తెలివితేటలు వాళ్ళు చూపించినారు, నా తెలివితేటలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరమే రాదు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ 99.999% అవసరం రాదు. ఒకవేళ వస్తే మీరు మీ తెలివితేటలు చూపిస్తున్నారు, నేను నా తెలివితేటలు అంటే చూపిస్తాను. ఏ విధంగా ఉంటుంది సార్ అది? పక్కా తీసుకుంటారా లేకుంటే పక్కా తీసుకుంటా. సో అప్పుడు కూడా మాకు ఇస్తారు, మళ్ళీ అట్లనే వచ్చి ఇంటర్వ్యూ ఇస్తారు? ఇస్తాను. ఇప్పుడు ఆయనే అడిగిన ఆన్సరే ఉంది కదా, ఇట్లా తీస్తావా, ఇట్లా తీస్తావా, ఇట్లా సగం తీస్తావా అన్నాడు. వాళ్ళు చేసిన దాన్ని బట్టి ఎట్లా తీయాలా? వాళ్ళ ఊహకే వదిలేస్తున్నారు ఇక. వాళ్ళ ఊహకే కాదు, మీరు మీ తెలివితేటలు మీరు చూపించినప్పుడు నా తెలివితేటలు నేను చూపించాలా. ఓకే రైట్ సార్. తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ గారు, ఆనాటి ఎన్టీఆర్ గారు. సో దాని భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అంటారు ముందు? ఫస్ట్ ఆఫ్ ఆల్ భవిష్యత్తు ఏమవుతుందో లేదో తర్వాత మాట్లాడదాం, కానీ తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఎన్టీ రామారావు పార్టీ పెట్టినా లేదా అనేది మనం ఒకసారి చూడాలి. తెలుగు వారికి అంటే ఆంధ్రప్రదేశ్లో 1851 అనుకుంటా పొట్టి శ్రీరాములు గారు మద్రాస్ స్టేట్, అంటే అప్పుడు ఈ హైదరాబాద్ రాష్ట్రం వేరేగా ఉండేది, నిజాం పరిపాలనలో ఉండేది. ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ మొత్తం అన్ని కలిపి మద్రాస్ స్టేట్ అని ఒకటే రాష్ట్రం కింద ఉండేది. తెలుగు వారికి వేరే రాష్ట్రం కావాలని నిరాహార దీక్ష చేసి 56 రోజులు నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు గారు చనిపోతే ఆయన ప్రాణత్యాగం ఫలితంగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తెలుగు వారి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని 56 రోజులు నిరాహార దీక్ష చేస్తే ఆ పోరాట ఫలితంగా, ఆ త్యాగ ఫలితంగా వచ్చింది ఆంధ్రప్రదేశ్. ఈయన సినిమాలలో 60 సంవత్సరాలు అయిపోయి నేను ఒక పార్టీ పెడదాం అనుకుని పార్టీ పెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు. తెలుగు వారి ఆత్మగౌరవంకి ఎవరు ఏం చేసినారు? 60 సంవత్సరాల వరకు సినిమాల్లో నటించి కావాల్సినంత డబ్బులు సంపాదించుకొని, కావాల్సిన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని సుఖమైన జీవితం గడిపి, ఇక సినిమాలు అయిపోయినాయి కదా, నా వయసు అయిపోయింది, నా ఫేస్కి హీరో వేషాలు రావని చెప్పి ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని, దానికి తెలుగువారి ఆత్మగౌరవం అని చెప్పుకుంటున్న తెలుగుదేశం వారి వాదన కరెక్టా? సాదాసీదా జీవనం సాధిస్తూ ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వేరే రాష్ట్రం ఉండాలి, తమిళనాడులో అంటే మద్రాస్ స్టేట్లో మనకి ఉనికి లేకుండా పోయింది అని నిరాహార దీక్ష చేసి 56 రోజులు నిరాహార దీక్ష చేస్తుంటే ఆయన బాడీలో, ఆయన బతికుండానే ఆయన బాడీలో నుంచి పురుగులు వస్తున్నా కానీ అలాగే ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములది తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాడినారా? ఎవరు పోరాడినారు? అంటే మీరు చెప్పిందల్లా మీ పచ్చ పత్రికలలో, మీ పచ్చ ఛానల్లో, మీ టీడీపీ మహానాడులో మీ నాయకులు చెప్పిందల్లా విని అది నేను నమ్మాలా? ఏది నిజము, ఏది అబద్ధము, అసలు ఆత్మగౌరవం కోసం ఎవరు పోరాడినారు అని లెక్కలు తీస్తే ఎవరికి క్రెడిట్ ఇవ్వాలా? అంటే పొట్టి శ్రీరాముల కంటే గ్రేటా ఎన్టీ రామారావు? ప్రాణత్యాగం చేసిండా? ఒక్కరోజు నిరాహార దీక్ష చేసిండా? మాకు వేరే రాష్ట్రం కావాలని పోరాడితే అప్పుడు కూడా ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు, అప్పుడేమన్నా పోయి ఆయన పక్కన కూర్చున్నాడా? సంఘీభావం తెలిపినాడా? ఇదేం చేయలే కదా. సో ఇట్లా చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ నేనే కట్టినా అని, ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి నేనే ఇదని, తెలుగువారి ఆత్మగౌరవం మేమే తీసుకొచ్చినామని, అంతకుముందు తెలుగువారి ఆత్మగౌరవమే లేదని, ఇవన్నీ వాళ్ళు చెప్పేది అంతా మేమే అన్ని మేమే చేసినాం, ఎవడేం చేయలేదు అని చెప్పుకోవడం ఒక అలవాటు అయిపోయింది తెలుగుదేశం పార్టీ. ఒక్కసారి ఆలోచిస్తే అసలు నిజంగా ఏంటి అంటే వాస్తవాలు బయటపడతాయి. తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక కీర్తిశేషులు పొట్టి శ్రీరాములు గారు. ఆయన కాలి గోటి మీద ఉన్న చిన్న ఇసుక రేణు కూడా సరిపోని వ్యక్తి ఎన్టీ రామారావు. దయచేసి తెలుగువారి ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టినది పక్కన పెట్టండి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది. చంద్రబాబు నాయుడు వయసు మీద పడిన విషయం అందరికీ తెలిసిందే. సో ఆయనకి ఇదే లాస్ట్. ఆయన కుప్పంలో గెలుస్తాడా లేదా కూడా డౌటే ఉంది. కుప్పం కూడా డౌటే ఉంది. కుప్పంలో ఓడిపోయినా తెలుగుదేశం పార్టీ భూస్థాపితం. ఆయన కుప్పంలో గెలిచినా కానీ ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఇంకా కొనసాగడం అనేది కష్టం. తెలుగుదేశం పార్టీ కొత్త నాయకుడి కోసం చూస్తుంది. ఆ కొత్త నాయకుడు ఎవరవుతారో అని మనం చెప్పలేము, కానీ లోకేష్కి అయితే తెలుగుదేశం పార్టీని నడిపించేంత సామర్థ్యం లేదు.
ఈ ఎన్నికల్లో ఓడిపోతే తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోవడం దాదాపు ఖరారు అయిపోతుంది. ఓకే. సో అంటే ఎన్నికలు ఓడిపోతే ఇక నెక్స్ట్ టీడీపీ అనేది ఉండదు ఇక. టీడీపీ అనేది ఉండదు. సో తర్వాత పవన్ కళ్యాణ్ మొన్న టీడీపీతో కలవకుండా విడిగా పోటీ చేస్తుంటే ఈ ఎన్నికల్లో ఎట్లాగో కూటమి ఓడిపోతుంది, పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగే అవకాశం ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ పూర్తిగా చంద్రబాబు నాయుడు బానిస అన్నట్టు వ్యవహరించాడు కాబట్టి ఆ పార్టీ కూడా ఉనికి లేదు. దాదాపు ఈ ఎన్నికలలో ఫలితాల తర్వాత టీడీపీ జనసేన రెండు తమ ఉనికిని కోల్పోతాయి, భూస్థాపితం అయిపోతాయి. సో ఎలా ఉండబోతుంది అంటారు మరి నెక్స్ట్? మళ్ళీ వైసీపీ దానికి ఎదురే ఉంది, ఇంకా అపోజిషనే లేదు. సో అపోజిషన్ వస్తే మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తుందా, లేదా కొత్త పార్టీ ఏదైనా పుట్టుకొస్తుందా, లేదా జూనియర్ ఎన్టీఆర్ వచ్చి తెలుగుదేశం పగ్గాలు చేపడితే మళ్ళీ ఆ పార్టీ మళ్ళీ బలం పుంజుకుంటుందా అనేది మనం రాబోయే రోజుల్లో చూడాలా. నారావారి కుటుంబం రాజకీయ భవిష్యత్తు ఫుల్ స్టాప్. బాబుతో ఫుల్ స్టాప్ అంట. బాబుతో ఫుల్ స్టాప్. వాళ్ళ ప్లేస్ లో జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నా వచ్చి పార్టీ పగ్గాలు చేపడితే తప్ప తెలుగుదేశం పార్టీ కూడా ఫుల్ స్టాప్. ఓకే. సో ఎన్టీఆర్ వచ్చి మళ్ళీ ఏదన్నా జిమ్మిక్కులు చేస్తే తప్ప, ఎన్టీఆర్ వచ్చి పార్టీ పగ్గాలు చేపడితే ఎన్టీఆర్ వీళ్ళలాగా జిమ్మిక్కులు చేసే రకం కాదు. ఆ సీనియర్ ఎన్టీఆర్ లాగానే నిజాయితీగా ఉన్నట్టు లేనట్టు చెప్తారు. సో అంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి జనసేన పార్టీ వాళ్ళకి డబ్బా ఎక్కువ కొట్టుకుంటారు. లేనిది మేమే చేసినాం, మేమే 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 అనేది సినిమా వాళ్ళందరికీ ఆ పబ్లిసిటీ పిచ్చి ఉంటుంది కదా. అందుకోసం అని తెలుగువారి ఆత్మగౌరవం మాదే, మేమే తీసుకొచ్చినామా, లేకపోతే తెలుగువారి ఆత్మగౌరవమే లేదు, ఇవన్నీ మాట్లాడుతారు. ఓకే. సో నెక్స్ట్ ఇక భవిష్యత్తు ఉండదని చెప్పి చెప్తున్నారు టీడీపీకి. టీడీపీకి దాదాపు ఇంకా చాప్టర్ క్లోజ్. సో మొత్తానికి అయితే రానున్న ఎన్నికల్లో రిజల్ట్ మాత్రం 130+ ఉంటాయని చెప్పి మీరు అన్నారు. సో స్టార్టింగ్ ఇప్పుడు కూడా మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు కూడా సగం మీసం తీసేసుకుంటా అని చెప్పి తీసుకొని మన డిబేట్స్ లో నేను సగం మీసం తీసుకుంటా అనలే, ఇట్లేం చెప్పలే నేను. నేను చెప్తున్నా సగం మీసం అని చెప్పి. సో మళ్ళీ డౌట్ అడగాల్సి వస్తుంది, ఇక్కడ తీసుకుంటారా పైకి వెళ్ళి తీసుకుంటారా? నేను పైకి వెళ్ళే తీస్తా. ఓకే, ఆన్సర్ వచ్చింది, పైకి వెళ్ళే తీస్తారు. ఎందుకంటే వాళ్ళు లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కుట్రలు వాళ్ళు చేసినారు, జిరాక్స్ కాపీలు ఇస్తారని కుట్రలు వాళ్ళు చేసినారు. వాళ్ళ తెలివి వాళ్ళు చూపించినప్పుడు నా తెలివి నేను చూపిస్తాను. సో రైట్, ఇలా తీస్తారేమో అప్పుడు లైక్ మీసం ఉన్నట్టే ఉంటది. సూపర్ టాలెంట్ నాకు కూడా ఇప్పుడు అలా కదా. ఓకే, ఇట్లా తీసేసి ఇంకా సగం ఉంటుంది, మీసం ఉన్నట్టే ఉంటది. ఓహో సూపర్ సార్. ఓకే సార్, మీ క్యాలిక్యులేషన్ ప్రకారం 130+ వస్తాయి. 110 నుంచి 130. ఓకే, 110 నుంచి 130 వస్తాయన్నా. సో వేచి చూద్దాం. సో రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా వెంటనే మీకు నేను కాల్ చేస్తా, వెంటనే మీ దగ్గరకు నేను వస్తా. మేబీ బిజీ ఉండొచ్చు. సో ఆ రోజు మళ్ళీ మన ఇంటర్వ్యూ కంటిన్యూ చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.